V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. సమాజ సేవ చేయడం నా చిన్నతనం నుంచి నాకు అలవాటు కాబట్టి నన్ను గుర్తించి ఈ యొక్క అవార్డు ఇచ్చారని చాలా ఆనందంగా ఉందని కోరుకుంటున్నాను. Hello, Mike. Henry King from England, also our board members from all over the world. They send you greetings. So I'm very happy to be here to speak about Dayspring International University. Why we award honorary doctors? There are confusion. So just I want to say a few about the honorary degree and the regular degrees. The difference in between honorary and regular degrees. So when you're holding honorary degree, kind of for your nations, and you have rich experience. And when you're holding regular degree, you have a lot of experience. So a lot of knowledge. You have knowledge when you're holding regular degree. And when you're holding honorary. So I believe there are so many people, you know, they're in the field, they're working hard. Nobody notices them, nobody sees them, and nobody say, I such people. The hard work which they are doing in the field, if they are done in field, if they are done in the class, they couldn't be double. So that much experience you have, that much work you have done. So but nobody did. Central Minister in progress. So in the first person whom we have awarded with the honor degree, P. Balram Naik Garu. He was the Congress Central Minister. Also, I think ST, SC, OBC Minority Minister for Central. So we have awarded with him and he has received it. We are very happy. Also, P. Srinivas Corporation. We have awarded him with the honor degree. Also, Mr. K. Krishnayan. The Consul General for Israel for Telangana and Andhra Pradesh. We have awarded him with the honorary degree. Also, అవార్డులు పట్ట ప్రతి ఒక్కరికి ఏ రూపంలో అవార్డు వస్తుందో తెలియదు. మీ పేరు లేకపోతే వచ్చేది రైట్. అందరూ కూడా ఒకసారి గట్టిగా అన్నీ కూడా మనం వినిపిస్తా ఉన్నా. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలని సభాముఖం తెలియజేస్తూ మన భానోజీ నాయుడు గారు ఉన్నారు. వారి చివరి సందేశంతో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ఈ యొక్క ఆర్గనైజేషన్ గురించి కొన్ని విషయాలు సుభాష్ శర్మ గారు వచ్చి వారు కొన్ని విషయాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ గిరిజన ప్రాంతం. మేము సిటీస్లో ఉండమండి, గిరిజన ప్రాంతంలోనే ఉంటాము. కానీ ఓవరాల్ ఇండియాలో ఎక్కడ ఇష్యూ ఉన్నా నాకు చెప్తే మాత్రం ఇమీడియట్గా మేము స్పందిస్తాము. మా సొంత ఖర్చులతో అక్కడికి వెళ్ళి వారి సమస్యల్ని సాల్వ్ చేసి వస్తున్నాము. బాగా డబ్బున్న వాళ్ళకి ఎలాగో పెద్ద పెద్ద లాయర్స్ ఉంటారు, జిమ్మికలు చేస్తారు. కానీ పేదవాళ్ళందరూ అలాంటి వాళ్ళనే ఆశ్రయిస్తారు. మేము వారికి ఏ టైంలోనైనా మేము సర్వీస్ అందించడానికి రెడీగా ఉన్నాము. ఎలాంటి ఫీజులు ఉండవండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మా పరిధిలో తీసుకొని వాళ్ళు నిజంగా చాలా గొప్ప నెట్వర్క్ అండి అది. ఎందుకంటే కొన్ని కోట్ల ప్రజలున్న ఇక్కడ ఎవరెవరైతే సర్వీస్ చేశారో వాళ్ళని ఎంపిక చేయడమే చాలా పెద్ద టాస్క్. కానీ ఖచ్చితంగా అలాంటి వాళ్ళని సర్వీస్ చేసే ప్రతి ఒక్కరిని ఎంపిక చేసి ఈరోజు ఈ డయాస్ అంటే వీళ్ళు పెద్దలు వాళ్ళు చిన్నలు అని కాదు, కాకపోతే డయాస్ సరిపోదు. అందుకే మీరు అందరూ అక్కడ కూర్చున్నారు. అలాగే పరిస్థితుల నుంచి మనం ఎదుర్కోవడం అనేది జరిగింది. ఎందుకంటే
ఎక్కడో దగ్గర మంచి ఉంది కాబట్టి ఈరోజు ఆ మంచి ఉంది కాబట్టి ఈరోజు మనం ప్రాణాలతో అందరం కూడా ఉన్నామని మనం ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి ఒక్కసారి ఆలోచించుకుంటే ఆ కరోనా టైంలో ఇలాంటి మంచి వ్యక్తులు మీ అందరూ గుర్తుకొచ్చి ఆ కరోనా కూడా పారిపోయి చేసిన వ్యక్తులు మీ అందరికి కూడా నా యొక్క పాదాభివందనం నేను చెప్పవచ్చు. రావు గారు అయితే రణస్థలం వచ్చారు, మరి అప్పలనాయుడు గారు కలిసిట్టి అప్పలనాయుడు గారు ఎంపీ గారు ఇప్పుడు వరకు ఆయనతోనే ఉన్నాను. పాపము వద్దామని ట్రై చేశారు, ఫేవరు ఆయనకు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. తర్వాత నన్ను వెళ్ళమని చెప్పేసి దగ్గరుండి వెళ్ళు నువ్వు కూడా పాల్గొని ఎవరో లేకపోతే ఇబ్బంది అని చెప్పేసి నేను రావడం జరిగింది. అదే మరి ఆయన కూడా రావాల్సింది. ఈరోజు ఆయన కూడా విజయవాడ నైటు బయలుదేరుతున్న ఉద్దేశంతో అక్కడ చిన్న ప్రోగ్రాం ఉండడంతో ఉండిపోయారు. మరి మీ అందరినీ కూడా ఆశీర్వదించి చేయవలసిన ఇతర వ్యక్తులు మా నియోజకవర్గం తరఫున మరి విజయనగరం పార్లమెంటు ఎంపీ గారి తరఫున మీ అందరికీ ఆయన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే బానోజీ నాయుడు గారు రావడానికి గల కారణం ఆ రణస్థలంలో పరిచయం చేస్తున్న యేసురత్నం గారు కూడా వేదికపైకి రావాలి. థ్యాంక్ యూ సార్, మీరు మా మధ్యకి రావడం మా ఆతిథ్యాన్ని. అలాగే డాక్టర్ షాబా నషీర్ పిహెచ్డి నెక్స్ట్ చిరునవ్వు చెందించాలి, సీరియస్గా ఉండకూడదు. సార్ ఇలా చూడాలా మెయిన్ ఓకే. గౌరవ అధ్యక్షులు అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వారు సినీ నాయకులుగా ఏం లేదు, ఏదైనా ఒకటే. డాక్టర్ వైఎస్ చిన్నారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారు కూడా సార్ చూడండి సార్, అందరూ క్లాస్ కొట్టాలండి. గౌరవ డాక్టరేట్ తీసుకున్న వారందరూ కూడా కూర్చోండి. క్లాస్ కొట్టండి కొంచెం. గౌరవ డాక్టరేట్ తీసుకున్న వారందరూ కూడా కూర్చోండి. క్లాస్ కొట్టండి కొంచెం. ఏంటి ప్లీజ్ క్లాప్స్ ఎంకరేజ్.
అట్లా బాగుంది. లవ్లీ. క్లాప్స్ కొట్టండి కొంచెం ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ. కాకినాడ నేను యాక్చువల్గా సామాజికంగా అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించి ఒక అణగారిన పొలాల సమాఖ్య అనేటువంటి ఒక సంస్థను నడుపుతూ అనేకమైనటువంటి కార్యక్రమాలు నేను గత 35 ఏళ్ళుగా నిర్వహిస్తూ ఉన్న కారణంగా నా ప్రతిభను నా సహోదరుడైనటువంటి వండాయి శ్రీనివాస్ గారు తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్కి పరిచయం చేయడం నా వివరాలు ఇవ్వడం వల్ల వారు నన్ను గుర్తించి ఈ డాక్టరేట్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.